తెలుగుదేశాన్ని నమ్ముకోవడం కాదు, ప్రాణం పెట్టే వాళ్ళలో ఒకడు దేవినేని ఉమ. వాళ్ళ కుటుంబం అంతే. దేవినేని రమణ బ్రతికున్నంత వరకు తెలుగుదేశం, వేరే పార్టీలు మారలేదు. దేవినేని ఉమ అంతే. ఈ రోజు వరకు కూడా పార్టీలు మారలేదు. అట్లాంటి దేవినేని ఉమాకి ఇప్పుడు ఆ నియోజకవర్గాల పునర్విభజనలో నందిగాం కాస్త ఎస్సీది అయిపోతే ఆయన మైలవరం నుంచి పోటీ చేసినారు, కిందసారి గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే గుండె చీల్చినా కూడా పసుపు రక్తంతో పాటు పసుపు గుండె వస్తుంది, అంత హార్డ్ కోర్. బట్ ఇప్పుడు తనకు ఒక పెద్ద క్రైసిస్ వచ్చింది. ఏంటయ్యా అంటే వసంత కృష్ణ ప్రసాద్, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొన్నటిసారి గెలిచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం వైపుకి రావడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు, అక్కడ యాదవులకు ఇచ్చింది సీటు, బీసీలకు ఇచ్చింది. కాబట్టి అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ అయ్యి తెలుగుదేశం వైపుకి మూవ్ అవుతున్నారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్, సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా ఇసుక అక్రమాలలో పార్టు, వీళ్ళందరూ ఎప్పటి నుంచినో కుట్రలు పన్నుతున్నారు. 4.5 ఏళ్ల క్రితమే నాకు తెలుసు అంటూ తాజాగా దేవినేని ఉమా చేసినటువంటి స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకసారి విందాం. ఆదేశాన్ని చెప్తే శిరస్సు వంచి పార్టీలోకి తీసుకున్నాను. 4.5 ఏళ్లు అక్కడ ఇసుకలో వ్యాపారం చేసుకున్నాడు. ఆ కృష్ణానదిలో ఇసుకంతా హైదరాబాద్ వసంత ఎస్టేట్ కి, వసంత విల్లాలకి తోలేసుకున్నాడు. నేను మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యత ప్రాజెక్టుల నిర్మాణం, మైలవరం నియోజకవర్గ ప్రజల బాధ్యత. ఆ కార్యక్రమాల్లో నేను బిజీగా ఉన్నాను. వీళ్ళు సహజ సంపద అంతా కూడా దోపిడీ చేసి కరెక్ట్ గా ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయి చెప్పాను కదా, రవి టీచర్ ఆ హత్య కేసులో ముద్దాయి. ఆ కేసు కొట్టేయగానే ఇది ఓవరాల్గా చూస్తే వసంత కృష్ణ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఇట్లా చేసుకొచ్చారని చెప్తున్నారు. మేబీ అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది కొత్త చర్చకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన.